సమాజం సర్వనాశనం వైపు పరుగులు తీస్తుంది. క్లబ్బులు ఏం చేస్తున్నారు? మస్తుగా తాగి ఆడ మగ తేడా లేకుండా టీనేజ్ లో ఉన్న పిల్లలు దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. దారుణం. రేపు చచ్చిపోతాంగా, ఈవేళ తిరిగేద్దాం. అలా విషపు అంచులలో కూరుకుపోయిన ఈ ప్రపంచ మానవాళి మనోనేత్రాలను తెరిచేది ఎవరో? చస్తామని, చచ్చే ముందే సుఖపడాలని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చూడండి ప్రియులారా. రేపు చనిపోతాము. కనుక ఏం చేద్దాం? బాగుపడదాం, నేర్చుకుందాం, భవిష్యత్తును ఆలోచిద్దాం అని అనుకోవటం లేదటి సమాజం. ఏమండి, మొదటి 100 సంవత్సరాల్లో రాయబడిన ఈ పుస్తకంలో అపోస్తలుడైన పౌలు మాసిదోనియా సంఘంలోని కొరింథీ పట్టణానికి రాస్తున్నాడు ఉత్తరాన్ని. అదే యుగోస్లావియా, ఈ రోజున్న యూరోప్లోని యుగోస్లావియా. ఈరోజు యూరోపియన్ కల్చర్ చూడండి, పాడైపోయింది కదా, పాడైపోయింది. నాగరికతలు, సంస్కారాలు లేవండి వాళ్ళ మధ్య. మేము మనుష్యులు అని కూడా ఆలోచించడం లేదండి. వాళ్ళు మృగములు. అదే మీదంటున్నాడు చూడండి, మొదటి శతాబ్దంలోనే మృగాలంటున్నారు వాళ్ళ గురించి పౌలు. మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడవలసి వచ్చిన ఎడల అన్నది చూడండి మాట అందులోనే. మనుష్యరీతిగా ఎఫెసు పట్టణంలో నేను మృగములతో పోరాడవలసి వచ్చిన ఎడల నాకు లాభమేమి అని దేని గురించి చెప్తున్నాడు? రేపు చచ్చిపోతాం కనుక ఈవేళ బాగా పీకమయ్యే తిందాం, తాగుదాం. చూడండి, ఈ క్లబ్బులు చూడండి, ఈ పబ్బులు చూడండి, గెంతులు చూడండి, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిందండి. క్లబ్బులు ఏం చేస్తున్నారు? మస్తుగా తాగి ఆడ మగ తేడా లేకుండా టీనేజ్ లో ఉన్న పిల్లలు దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. దారుణం. ఇక వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ లేదండి. వాళ్ళకి భవిష్యత్తు మీద ఆశ లేదు. రేపు చచ్చిపోతాంగా, ఈవేళ తిరిగేద్దాం. అలా విషపు అంచులలో కూరుకుపోయిన ఈ ప్రపంచ మానవాళి మనోనేత్రాలను తెరిచేది ఎవరో? మీరు కదా. మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మీ కైవశం చేశాడర్రా. మీరెవరు అనుకుంటున్నారు? మీరంతా ఎవరు అనుకుంటున్నారు? దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీదికి వచ్చిన దేవుని పిల్లలు మీరంతా. దైవ గ్రంథాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా కనబడవలసిన వారు మీరంతా. అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు ఆయన. వెలుగైన మీరే బైబిల్ను ఇంటిలో పెట్టి నోరు విప్పకుండా చస్తాం గనక మనము తిందాం తాగుదామని నమ్ముతున్నారా? మనం క్రైస్తవులే గనక చచ్చాక తప్పనిసరిగా పరలోకం వెళ్ళిపోతామని అయితేనే మూఢనమ్మకంలో ఉన్నారా? ఆలోచించండి. రాత్రి మీరు వెళ్ళరు. వెళతారని చెప్పిన వారు మీతో తప్పు చెప్పారు. కష్టపడితేనే కూలొస్తుంది, ఉద్యోగానికి వెళితేనే జీతం వస్తుంది అనుకునే నువ్వు పరలోకానికి ఏం చేశావని వెళతావు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చూడండి ప్రియులారా. ఆటలలో, పాటలలో, గెంతుల్లో నిమగ్నమైందండి ఈ సమాజం. క్రైస్తవుడు గెంతుతున్నాడు, క్రైస్తవుడు అరుస్తున్నాడు. మన మీద నమ్మకంతో ఆయన మొదటి శతాబ్దంలో ఈ మహా కార్యక్రమాన్ని, జ్ఞానాన్ని మన చేతికిచ్చి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు కావచ్చిందే. మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని మీరేం చేశారో చెప్పండి. చదవండి 10వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం. తన ప్రాణమును దక్కించుకొనగోరువాడు ఆ ప్రాణాన్ని దేవుని కొరకు భూమి మీద పోగొట్టుకోవాలి. అర్థమైందండి మాట మీకు? మళ్ళా చదవండి. నీ ప్రాణాన్ని గొంగలి పురుగులో ఉన్నప్పుడు సీతాకోక చిలుక వరకు దాచుకోవాలనుకుంటున్నావా? లేదా గింజగా ఉన్నప్పుడు భూమిలో పడి చచ్చి విస్తారంగా ఫలించాలనుకుంటున్నావా? 2 ఆప్షన్స్ పెట్టాడు నీ దగ్గర. అది మనసులో పెట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి. చదువుతున్నాడు వరల. తన ప్రాణమును దక్కించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకోవాలి దేవుని కోసం. ఎలా? నీ చేతులు పని చేయాలి, నీ కాళ్ళు అలసిపోవాలి, నీ నోరు ఎండిపోవాలి, నీ శరీరం అంతా దేవుని సేవలో అలసిపోవాలి. అలసిపోతున్నారా మీరు? అలసిపోతున్నారండి. నీ చచ్చాక బ్రతుకు ఏమవుతుందో అనే ఆలోచన ఏ ఒక్కడికైనా ఈ ప్రపంచంలో ఉందనుకుంటున్నారా మీరు?
ఎన్ని మత శాఖలుగా చీలిపోయి కుక్కలు చింపన విస్తరులా మారిపోయిందండి క్రైస్తవ్యం. లోకానికి వెలుగై ఉన్నారని ఏ క్రైస్తవులను చూసి చెప్పాడు ఆయన, వాళ్ళే చీకటైతే మిగిలిన ప్రపంచంలోని జనాంగాలన్నిటికీ వెలుగు చూపించేది ఎవరు చెప్పండి మీరే న్యాయంగా. 2000 సంవత్సరాల క్రితం యేసు మనల్ని రక్షించటానికి మహాలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడే. ఆ వచ్చిన తరువాతే మనం జ్ఞానోదయం కలిగి మన పల్లెలను మన పట్టణాలను కాపాడుకోవలసిన మనం శాఖలుగా విచ్చలవిడిగా విడిపోయి మనమే చీకటిగా మారిపోతే లోకం క్లబ్బులని, పబ్బులని, డ్యాన్సులని, గెంతులని, ఆటలని, పాటలని అనేది ఏమైపోతున్నారో చూడండి మీ కళ్ళ ముందు. వాళ్ళంతా వాళ్ళని చూసి మీకు బాధ అనిపించటం లేదా? వాళ్ళని కాపాడాలని. అదేనా క్రైస్తవ్యం? మీరు నమ్ముకున్న యేసు మీలాగే ఉన్నాడా చెప్పండి? రాత్రంతా ఒలివ కొండకు వెళ్లి తండ్రితో ఆలోచన చేస్తూ ప్రతి ప్రజల మధ్యకు వచ్చి తానేం చెయ్యాలో చేసి చూపించాడు. కడకు తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఆ ప్రాణాన్ని తిరిగి దక్కించాడు. మృత్యుంజయుడే లేచాడు, మరణం తర్వాత జీవితం ఉందని ప్రకటించాడు. అలా ప్రకటన విన్న మీరు, నమ్మిన మీరు, ఆయన నమ్మిన మీరు ఈరోజు ఈ సమాజంలో ఏం చేస్తున్నారో క్రైస్తవ సోదర సోదరీమణులారా మీరు ఆలోచించండి. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు. అంటే గింజగా ఉండగా భూమిలో పడి చస్తే విస్తారముగా ఫలించిన మొక్క మొక్కగా చెట్టుగా మారిపోయిందో, భూమి మీద తల వెంట్రుకలతో అసహించుకునే స్థాయిలో పాకే ఒక పురుగు సీతాకొక చిరుగ ఈ గగనతలంలో ఎలా ఎగిరిపోతుందో, మీ కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యాలు మీ కన్న తండ్రి తన చేసిన ఈ సృష్టి కార్యక్రమంలో మీ కళ్ళకు జవాబుగా సాక్ష్యాలుగా చూపించినప్పుడు మీకింకా బైబిల్ అర్థం కాలేదా? అదే అంటున్నాడు, తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. 60 ఏళ్ల జీవితం కొరకే తన ప్రాణం తన జీవితం అనుకుంటే తన బ్రతుకు ముగిసిపోయింది. గింజ చచ్చిపోయింది, ఎండిపోయింది, పిట్టల బారిన పడింది, పక్షుల బారిన పడిపోయింది కదా. దానికి బ్రతుకు భవిష్యత్తు లేదా గింజకి? అది నేలలో పడి చస్తేనే కదా వృక్షంగా మారుతుంది, చెట్టుగా మారుతుంది, మొక్కగా మారుతుంది. ఆలోచించండి రా, ఎందుకు చెప్పాడు దేవుడు ఈ మాటలన్నీ? ఇది ఎక్కడ బడులలో చెప్పని పాఠాలుగా తప్పని మన బడుల్లో చెప్తున్నారులే, మనకేం పని లేదని మనం అనుకొని కూర్చోటానికి. బడులలో లేదు, గుడులలో లేదు, బడులలో లేదు, గుడులలో లేదు, సభలలో లేదు, ఆరాధనలలో లేదు, టీవీ ఛానళ్లలో లేదు. ఎక్కడా లేని మహాజ్ఞానాన్ని ఈరోజు దేవుడు మీ దగ్గరకు తీసుకొచ్చాడు. ఆలోచించండి మీరు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం చూడండి. క్రైస్తవ సోదర సోదరీమణులారా, మనలో ఎవడును మన కోసమే బ్రతకడు. అది ఆనాడు రాసిన మాట అండి. పౌలు అంటున్నాడు, మనలో ఎవడును రేపు చచ్చిపోతే గనక ఈవేళ తిందాం తాగుదామని బ్రతుకుతున్నారా మీరు? రేపు చచ్చిపోతే ఏమవుతుందో తెలుసా? మీ జీవితం దుర్భరమైన అంధకారంలో చిక్కుకుపోతుంది. చదవండి, మనలో ఎవరు మన కోసం బ్రతకకూడదు, ఎవడు తన కోసమే చనిపోకూడదు. మనము బ్రతికున్న ఈ కాలంలో కానీ ప్రభు కోసమే బ్రతకాలని, ఒకవేళ ప్రభు కోసం బ్రతికి చనిపోయినా మీరు ప్రభు కోసమే చనిపోతున్నారు. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. అదే యేసు అంటున్నాడు, తాను మృతులకును సజీవులకును ప్రభు అయ్యుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. చనిపోతే బ్రతుకుందా అని సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న ఈ మానవ సమాజంలో యేసు ఎందుకు చనిపోయి బ్రతికాడో మొదటి శతాబ్దంలో చెప్తున్నాడండి అపోస్తులైన పౌలు. 2000 సంవత్సరాల క్రితం యేసు మనల్ని రక్షించటానికి మహాలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడే. రాత్రంతా ఒలివ కొండకు వెళ్లి తండ్రితో ఆలోచన చేస్తూ ప్రతి ప్రజల మధ్యకు వచ్చి తానేం చెయ్యాలో చేసి చూపించాడు. కడకు తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఆ ప్రాణాన్ని తిరిగి దక్కించాడు.
మృత్యుంజయుడే లేచాడు, మరణం తర్వాత జీవితం ఉందని ప్రకటించాడు. అలా ప్రకటన విన్న మీరు, నమ్మిన మీరు, ఆయన నమ్మిన మీరు ఈరోజు ఈ సమాజంలో ఏం చేస్తున్నారో క్రైస్తవ సోదర సోదరీమణులారా మీరు ఆలోచించండి.